గురుగారు మణిపూరక చక్రాన్ని ఎలా యాక్టివేషన్ చేసుకోవాలి? ఓకే స్వామి. మనకు అయ్యప్ప స్వామి దేవాలయాలు ఆరు ఉన్నాయి కదా. ఓకే. 6లలో 2 చెప్పుకున్నాం. ఇది 3వది మణిపూర చక్రం అనమాట. మణిపూర చక్రాన్ని యాక్టివేట్ అయ్యే అతి ముఖ్యమైన దేవాలయం సురుముతేర్ అర్చన ఆరెంగావి. ఆరెంగావ్ వచ్చేసి 3వ టెంపుల్. ఓకే. ఆరెంగావ్ అయ్యప్ప స్వామి వారి దేవాలయము సేమ్ అదే. ఇప్పుడు మనకు అక్కడికి వెళ్ళి స్టార్ట్ అయినా కదా. ఇప్పుడు చెప్పిన టెంపుల్ నుంచి 50 కిలోమీటర్లు 50 కిలోమీటర్లో ఈ స్వామివారి దేవాలయం ఉంటుంది. ఓకే. స్వామివారి దేవాలయం దగ్గర చాలా అందమైన దేవాలయం, సూపర్ ఉంటుంది. మణిపూర చక్రం యాక్టివేట్ చేసుకోవడం, అక్కడ స్వామివారి దర్శనం అయిన తర్వాత సేమ్ 25 నిమిషాలు ఈ విధంగా కూర్చోవాలి. ఓకే. ఈ విధంగా ఇలా ఇలా కాకుండా ఈ దండాన్ని ఇట్లా తిప్పుకోవాలి. ఓకే. దీన్నే పరశురామ ముద్ర కూడా అంటారు. ఓకే. ఇది మణిపూర సంబంధించిన చక్రాన్ని. ఓకే. ఇదే ముద్ర పరశురామ ముద్ర కూడా అంటారు. ఓకే. ఈ పరశురామ ముద్ర ఇలా వేయడం వల్ల మన మణిపూర చక్రం యాక్టివేట్ అయితే ఒక రకమైన ఆనందం,